ఈ రోజు క్లాస్లో మనం పాలినామియల్ చాప్టర్లో ఎగ్జాంపుల్ 3 ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనం ఎగ్జాంపుల్ 2 ప్రాబ్లం చేసాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 చూద్దాం. ఫైండ్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్ x స్క్వేర్ మైనస్ 3 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. సేమ్ ప్రాబ్లమ్, కాకపోతే అక్కడ వేరే ఈక్వేషన్ ఇచ్చాడు, ఇక్కడ వేరే ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ 3. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేసుకుంటాము, ఇచ్చిన ఈక్వేషన్ని లెట్ p of x ఈక్వల్ టు అని తీసుకుందాం. ఓకేనా? లెట్ p of x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 3. ఓకేనా? నెక్స్ట్ టు ఫైండ్ జీరోస్ లెట్ p of x ఈక్వల్ టు 0 తీసుకుందాం. ఇంత మనం చేసాం కదా. ఇప్పుడు p of x అంటే ఎంత, x స్క్వేర్ మైనస్ 3 ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడేమో మనము ఇది x స్క్వేర్ మైనస్ 3, ఇక్కడ ఏం చేస్తామంటే 3ని ఎట్లా రాసుకుంటామంటే √3 హోల్ స్క్వేర్గా రాసుకుందాము. ఇప్పుడు చూడండి, 3 ప్లేస్లో ఇక్కడ 3 ప్లేస్లో ఏం రాస్తానంటే √3 హోల్ స్క్వేర్ రాస్తాను. స్క్వేర్కి రూట్కి పోతే మళ్ళీ మనకు వాల్యూ 3నే వస్తుంది, ఆ వాల్యూ ఏం మారదు. ఓకేనా? జస్ట్ ఫార్ములా కోసం 3 ప్లేస్లో √3 స్క్వేర్ రాసుకుంటాను. ఓకేనా? x స్క్వేర్ మైనస్ 3 ప్లేస్లో √3 స్క్వేర్ రాసుకుంటాం ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎంతమ్మా ఫార్ములా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకేనా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో అలాగున్నది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో దీన్ని ఎట్లా రాసుకుంటాం మనం, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకుందాం. ఏ అంటే ఎక్స్, బి అంటే √3. ఎక్స్ ప్లస్ √3 ఇంటూ ఎక్స్ మైనస్ √3 ఈక్వల్ టు 0. ఓకేనా? నెక్స్ట్ x ప్లస్ √3 ఈక్వల్ టు 0. దీన్ని 0కి ఈక్వల్ చేసుకుంటాము, దీన్ని 0కి ఈక్వల్ చేసుకుంటాం. ఆర్ x మైనస్ √3 ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ ప్లస్ √3 ఎలా వెళ్తే ఈక్వల్ కవతలు వెళ్తే ఏమవుద్ది, మైనస్ అవుద్ది. x ఈక్వల్ టు మైనస్ √3. ఆర్ ఇక్కడ మైనస్ √3 ఈక్వల్ కవతలు అయితే ఏమవుద్ది, ప్లస్ అవుద్ది. x ఈక్వల్ టు ప్లస్ √3. ఓకేనా? ఏదమ్మా ఇలా కనుక్కుంటాం జీరోస్. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలి, వెరిఫికేషన్ కనుక్కోవాలి. వెరిఫికేషన్. సో మనం ఏమనుకుంటాము, ఒక జీరోని ఆల్ఫా అనుకుంటాము, ఒక జీరోని బీటా అనుకుంటాం. లెట్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ √3 అండ్ బీటా ఈక్వల్ టు ప్లస్ √3. సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు వెరిఫికేషన్ అంటేనమ్మా, ఈ మనకు వచ్చిన జీరోస్ ఉన్నాయి కదా, ఈ జీరోస్ని సమ్ చేసినా ఒక వాల్యూ వస్తుంది. అదేవిధంగా కోఎఫిషియంట్లో సమ్ ఆఫ్ జీరోస్కి మనకు ఒక ఫార్ములా ఉంటుంది. సో ఆ ఫార్ములాలో చేసినా కానీ మనకు అదే వాల్యూ రావాలి. అంటే జీరోస్ యాడ్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో కోఎఫిషియంట్స్లో కూడా మనకు అదే వాల్యూ రావాలి. ఓకేనా? సమ్ ఆఫ్ జీరోస్. సో సమ్ అంటే ఈ రెండు జీరోస్ని యాడ్ చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే మైనస్ √3 ప్లస్ బీటా అంటే ప్లస్ √3. సో మైనస్ √3 ప్లస్ √3 గెట్ క్యాన్సల్, ఆన్సర్ 0. నెక్స్ట్ ఇప్పుడు కోఎఫిషియంట్లో కనుక్కుందాం. సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ by coefficient of x square. That equal to minus coefficient of x. మనకి ఇచ్చిన ఈక్వేషన్లో కోఎఫిషియంట్ ఆఫ్ x ఎంత. సో ఇక్కడ చూడండి, ఇది x స్క్వేర్ టర్ము, ఇది కాన్స్టెంట్ టర్ము. అసలు x టర్మ్ ఉందా మనకు లేదు. సో కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే మనకి ఎంత వస్తుంది, 0.
బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఈకు చూడండి ఎక్స్ స్క్వేర్ ముందు ఏముంది ఏం లేకపోతే 1 తీసుకుంటాం. సో -0/1 -0/1 అంటే 0. ఓకేనా, రెండు ఈక్వలేనా. సో జీరోస్ని సమ్ చేసిన కోఎఫిషియంట్స్లో కనుక్కున్న మనకు రెండు వాల్యూ సేమ్. ఓకేనా, ఇప్పుడు అదేవిధంగా ప్రొడక్ట్ చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా. సో ఆల్ఫా అంటే మనకు తెలుసు -√3 ఇంటూ బీటా అంటే +√3. ఇప్పుడు చూడండి ఇది మైనస్ ఇది ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, √3 ఇంటూ √3 స్క్వేర్, స్క్వేర్కి రూట్కి పోద్ది -3. ఓకేనా, అదేవిధంగా ఇప్పుడు కోఎఫిషియంట్స్లో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఫార్ములా కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కాన్స్టెంట్ మనకేంటి ఈక్వేషను ఎక్స్ స్క్వేర్ -3 కదా, కాన్స్టెంట్ -3 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇందాకే వేసాం 1, -3/1 అంటే -3. రెండు ఈక్వలేనా, ఇక్కడ -3 ఇక్కడ -3. ఓకేనా, ఇది ఆన్సర్.